వెంకటేశయ్య తిరుమల కొండపైన మనకి 100 రూపాయల రూమ్ అయితే రావడం జరిగిందండి. నాకు వచ్చినటువంటి రూమ్ వచ్చేసి థర్డ్ ఎన్సీ నాకు 278 రూమ్ వచ్చింది. మీకు చూపిస్తాను ఈ 278 రూమ్ అన్నది ఏ విధంగా ఉంటుందన్నది. ఇక్కడ చూడొచ్చు, మనకైతే ఇక్కడ 2 మంచాలు అయితే ఇవ్వడం జరిగింది. చూశారు కదా, 2 మంచాలు. ఈ మంచాల మీద మనకి ఒక బెడ్షీటు, అదేవిధంగా ఒక తలగడ కూడా ఇవ్వడం జరిగింది. తిరుమల కొండపైన మనకి కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక కంబలు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక మంచం, చూసారా, అదొక మంచం, 2 మంచాలు. అదేవిధంగా మనకి ఒక లైటు, అదేవిధంగా ఒక ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రూమ్లో అయితే మనకి ఏంటంటే ఒక షెల్ఫ్ కూడా ఇచ్చారండి. ఈ షెల్ఫ్లో మనకి ఒక వాటర్ మగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఒక వాటర్ మగ్గు. అదేవిధంగా మనకి ఇదొక షెల్ఫ్, ఇదొక వాటర్ మగ్గు. అదేవిధంగా మనం తాగడానికి కావాల్సిన బట్టి ఒక గ్లాసు. అదేవిధంగా మనకి వేస్టేజ్ డస్ట్బిన్స్ కూడా మనకి 2 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఏంటంటే మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ, అదేవిధంగా ఫ్యాన్ స్విచ్, లైటు అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, ఫ్యాన్ స్విచ్, లైటుని. అదేవిధంగా మనకి కూర్చోవడానికి ఒక చైర్ కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ మీద అయితే ప్రజెంట్ మా ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాం. అదేవిధంగా మనకి స్వామివారి యొక్క ఫోటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది అంతా కూడా ఒక పెద్ద బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ అంతా కూడా మీకు ఇక్కడి నుంచి చూపిస్తాను నేను. ఈ బెడ్రూమ్లో మనకి ఇంచుమించు ఒక ఫ్యామిలీ ఉండడానికి సరిపోతుంది, అంటే 4 నుండి ఒక 6 వరకు. అదేవిధంగా మనకి ఇదే రూమ్లో మనకి మరొక చిన్న బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇదిగోండి మరొక చిన్న బెడ్రూము. మనకి ఈ రూమ్లో కూడా ఒక ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక చిన్న బెడ్రూమ్, ఇక్కడ కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ రూమ్లో అయితే మనకి ఒక మంచం కానీ ఏం కానీ లేవు. మన షాప్ కానీ, ఏ విధంగా బెడ్షీట్ కానీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడైతే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే 2 ఇవ్వడం జరిగింది. అంటే స్నానం చేయడానికి ఒకటి, చూసారా, ఇది స్నానం చేయడానికి. ఇందులో కూడా మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది, గ్లేజరు. అదేవిధంగా రెండోది వచ్చేసి మనకి ఇండియన్ టైపు సింక్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే చాలా దిక్కులు అయితే మనకి ఈ 2 కలిపి ఒకే దాంట్లో ఉంటాయి. అటాచ్డ్ బాత్రూమ్ కింద ఒకే దాంట్లో ఉంటాయి సింకు, అదేవిధంగా స్నానం చేయడానికి. కాకపోతే ఇందులో అయితే మనకి థర్డ్ ఎన్సీ దగ్గర అయితే మనకి సెపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి. అదేవిధంగా మనం రెడీ అవ్వడానికి కొంచెం అంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, అదేవిధంగా ప్రెస్ చేయడానికి మనకి ఇక్కడ సింక్ కూడా బయట ఇచ్చారండి. చాలా బాగుంది రూమ్ అయితే. చూసారు కదా, మీకు 2 రూములు కూడా చూపిస్తాను చూడండి. ఓం నమో వెంకటేశాయ. ఇదండి ఈ రూమ్ వచ్చేసి థర్డ్ ఎన్సీ. మనకి యాత్రి సదానికి అంటే సిఆర్ఓపి దగ్గర నుంచి సుమారుగా ఒక 100 మీటర్ల దూరంలో ఉంటుంది. అంటే యాత్రి సదం దాటిన తర్వాత మనకి ఈ థర్డ్ ఎన్సీ అన్నది రూమ్ అయితే ఉంటాయి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో.